సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో 20 వార్డుల్లో 127 మంది నామినేషన్ వేసినట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగుతుందని తెలిపారు. స్క్రూటీన్లో అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కాలేదన్నారు. 3వ తేదీ 3 గంటల 30 నిమిషాలకు ఏ అభ్యర్థి అయితే పార్టీ బీ ఫామ్ సబ్మిట్ చేస్తారో వారికి పార్టీ సింబల్ కేటాయించడం జరుగుతుందని వెల్లడించారు. బీ ఫామ్ సబ్మిట్ చేయని అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణలోకి తీసుకుని గుర్తులు కేటాయిస్తామని చెప్పారు. మున్సిపల్ పరిధిలోని తేదీ 28 నుంచి 30 తేదీ వరకు నామినేషన్ స్వీకరించడం జరిగింది. దీనిలో భాగంగా 127 మంది అభ్యర్థులు 235 సెట్లను దాఖలు చేయడం జరిగింది. దానిలో భాగంగా 127 మందిని స్క్రూటీలో ఉంచడం జరిగింది. ఎటువంటి దరఖాస్తులను తిరస్కరించలేదు. ఈ రోజు నుంచి 3వ తేదీ 3 గంటల మధ్యాహ్నం వరకు నామినేషన్ విత్డ్రా అవకాశం ఉంది. విత్డ్రా అవకాశం కావున ఆ రోజు వరకు విత్డ్రా కావాలి. ఈ యొక్క పార్టీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఫామ్స్ను 3వ తేదీ వరకు మనకు మధ్యాహ్నం 3 గంటల వరకు సమర్పించాలి. ఒకవేళ బీఫామ్ సమర్పించినట్లయితే ఆ యొక్క అభ్యర్థి ఇండిపెండెంట్గా ప్రకటించడం జరుగుతుంది.